హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. మీరు టైటిల్లో చూసే ఉండొచ్చు, ప్రశ్న రావణ్ అనేటువంటి ఒక కులోన్మాది, మతోన్మాది, సైకో టెర్రరిస్ట్లా మారి ఈ దేశంలో పుట్టి ఈ దేశం గాలి పీల్చుకుంటూ ఈ దేశం ఏ ధర్మం మీదైతే నిలబడిందో దానిని పెకిలించే ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం నిలబడినటువంటి వ్యక్తులను, ఆ తాలూకా భావజాలం కలిగినటువంటి వ్యక్తులను టార్గెట్గా చేసుకుని విషం చిమ్మాలనేటువంటి కుట్రలు రచిస్తున్నాడు అని గతంలో కూడా మాట్లాడుకున్నాం. డెఫినెట్గా ఈ వీడియోనైతే చాలా క్లారిటీగా వినండి. నేను ఒక వీడియో దీనికి సంబంధించినటువంటి టైటిల్ గురించి కూడా మీకు ఒకసారి చెప్తాను. ఎందుకంటే ఇతను టీడీపీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళాడు, టీడీపీ ఆఫీస్లో వాళ్ళు ఇతన్ని ఎందుకు ఇంటర్వ్యూ చేశారు, అసలుకి వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి దీని గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కొంచెం లాస్ట్ వరకు చూడండి దయచేసి. నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేసేలా చేయండి. అంతేకాదు మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని డెఫినెట్గా మంచి అయితే మంచు, చెడు అయితే చెడు, మీరు తప్పు చేస్తున్నారని లేదంటే ఇది మంచి అని మీరు చాలా మొహమాటం లేకుండా నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. ఇకపోతే విషయంలోకి వెళ్తా. జోసెఫ్ రావణ్ అలియాస్ జోసెఫ్ చౌదరి ప్రశ్న అనేటువంటి పేరుతో కుట్రలు పనటం అనేది ఇతని నైజం. అదే ఎజెండా, ప్రధాన ఎజెండాగా జగనన్న వదిలిన బాణంగానే వస్తూనే అతనికంటూ ఒక కోణం, కుల కోణం ఉంది అని చెప్పి బయట పెట్టుకున్నటువంటి వ్యక్తి. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో బల్లా అనేటువంటి ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీకు వినిపిస్తాను. లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎందుకు పవన్ కళ్యాణ్ అంటున్నావు దానికి లోకేష్ గారు కనబడదు, చంద్రబాబు నాయుడు కనబడదు. ఎందుకు కనబడదు? ఎందుకు చౌదరి ఏదైనా మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పిచ్చి ఎక్కువ ఉందన్నా మీరు అన్నా జనాలారా రిలీజ్ కాండి, జనాలారా రిలీజ్ కాండి. ఎంత మాత్రం నవ్వుతాడు చాలా, అంటే సబ్జెక్ట్ ఆ సమాధానం చెప్పలేక నవ్వుతున్నాడు. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఎస్సీ కాస్ట్. తను మళ్ళీ నేను చెప్తున్నాను, చౌదరి తనకి లోకేష్ గారు అంటే చాలా ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం. రానున్న రోజుల్లో ఆ ఇష్టాన్ని ఎట్లా అంటే ఇక్కడ డిఫేమ్ చేసి వాళ్ళని డిఫేమ్ చేస్తున్నారు. ఎందుకో ఈ ప్రశ్న బాబు గారి మీద ప్రశ్నించి ఉండదు, లోకేష్ గారి మీద ఉండదు. కేవలం కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది టార్గెట్ చేస్తారు. ఇది అతను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా, ఎస్ నేను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తా, ఎందుకంటే అతను సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు, పోట్లాడుతున్నాడు, నిలబడతాడు అని తెలిసి కాబట్టి. అంతేకాదు కాపులు కులకోణంలో, మత కోణంలోనేమో పవన్ కళ్యాణ్ గారు, కులకోణంలోనేమో కాపులు అనేటువంటి వ్యక్తులు రాజ్యాధికారం వైపు రాకూడదు, అసలు వాళ్ళకి అలాంటి స్థాయిని కానీ అలాంటి అవకాశాలని కానీ మనం ఇవ్వకూడదు, ఏదో ఒక రకంగా కుట్రలు చేయాలి. మీరు చూసుకుంటే చాలా క్లియర్గా ఇతని ఛానల్లో చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా అవే చాలా స్పష్టంగా అర్థమవుతాయి. మీరు ఇక్కడ కైకలూరులో జరిగినటువంటి ఒక కులానికి సంబంధించినటువంటి గొడవని పార్టీ వైపు, పవన్ కళ్యాణ్ గారి వైపు, కులం మీద కాపులని టార్గెట్గా చేసుకుని అక్కడ సృష్టించి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఆ తర్వాత కందుకూరులో కమ్మ కాపులకి జరిగినటువంటి ఒక గొడవ హత్య వైపు వెళ్ళింది. అక్కడ కూడా కమ్మలకి సంబంధించినటువంటి వ్యక్తిని ఎవరైతే చంపేశారో ఆ చనిపోయినటువంటి కుటుంబాన్ని కాకుండా చంపినటువంటి కుటుంబం దగ్గరికి వెళ్ళి సానుభూతి చూపి క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి, కులాన్ని అంటే కాపుల మీద ద్వేషాన్ని రగిలించేటువంటి కుట్రని ఇతను చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడతో కాకుండా ఇవి పెద్దగా సక్సెస్ అవ్వకపోవడంతో పిఠాపురంలో వెళ్ళాడు. పిఠాపురం అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి మీదే అక్కడ ఏది జరిగినా పవన్ కళ్యాణ్ గారి మీదే రుద్దడం కోసం ఒక స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు, ఒక 7 నుంచి 10 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు గొడవ పడితే దాన్ని కులానికి తీసుకొచ్చి అంటగట్టి కాపుల మీద, ముఖ్యంగా జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు రచించేలాగా, ప్రేరేపించేలాగా, ఎస్సీలని కాపుల్ని కలిసి ఉండకుండా, విభజించేలాగా, కలవకుండా వాళ్ళిద్దరి మధ్య విద్వేషాలు రగిలించేటువంటి ప్రయత్నం ఇతను చేశాడు. ఇకపోతే ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పాను మొదట్లో కూడా, టైటిల్కి సంబంధించిన దాని గురించి మాట్లాడతాను. ఇతను ఇచ్చినటువంటి ఈ ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కాపులే టార్గెట్గా అతను చేసుకుంటూ వస్తారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏమీ అనకుండా ఉండేటువంటి వ్యక్తి. ఎందుకనంటే అది కుల పిచ్చి, ఇది మత పిచ్చి, ఈ రెండు అతనికి కావాలి. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అతను అడ్వాంటేజ్ అవుతున్నాడు. ఇటు టీడీపీలో ఉన్నటువంటి ఒక్క కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఉన్నటువంటి వ్యక్తులు, ఈవెన్ జనసేన కావచ్చు, కాపుల్లో కూడా ఈ మైండ్ సెట్ ఉంటుంది. చాలా మంది దగ్గర కూడా అన్ని కులాలు, అన్ని మతాల్లో కూడా ఈ మైండ్ సెట్ ఉంటుంది. అంటే కాపుల్లో గురించి మాట్లాడుకుంటాం.
అరే మనం వాళ్ళతో సపోర్ట్ చేయడం ఏంటిరా, పవన్ కళ్యాణ్ ఏంటి మనం వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి, మనకేంటి 21 సీట్లు ఇవ్వడం ఏంటి, సమస్య లేదు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళైనా రెడ్లకైనా మనం సపోర్ట్ చేస్తాం కానీ కమ్మోళ్ళకి సపోర్ట్ చేయకూడదు అనేటువంటి మైండ్ సెట్తో పవన్ కళ్యాణ్ గారికి కాకుండా కొంతమంది ఒక 10%, 100 మంది 100% కాపుల్లో ఒక 10% ఇలాంటి మైండ్ సెట్తో ఉంటారు. అస్సలు సమస్య లేదు, మనం చచ్చినా సరే కమ్మోళ్ళకి సపోర్ట్ చేయకూడదు, టీడీపీకి సపోర్ట్ చేయకూడదు, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయకూడదు అనుకునేటువంటి మెంటాలిటీ. అలాగే ఖమ్మంలో చౌదరీస్లో టీడీపీలో కూడా ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి ఒక 10% వ్యక్తులు ఉంటారు. వాళ్ళని మెప్పించుతున్నటువంటి వ్యక్తి కూడా ఇతనే. అలాగా వాళ్ళకు కూడా చేరువయ్యాడు. అలాంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తి ఇతను అనమాట. అంటే మనం కాపుల్ని ముందుకు తీసుకురావడం ఏంట్రా, కాపులు వాళ్ళ వల్ల మనం పైకి వచ్చేవాడిని, వాళ్ళ వల్ల నిలబడ్డామని చెప్పడం ఏంటి, పవన్ కళ్యాణ్ రేపొద్దున సీఎం అయితే మనకెలాగా అనుకునేటువంటి మైండ్ సెట్తో అలా కాదు, మన కష్టాల్లో ఉన్నాడు కదా, మన కష్టం వచ్చినప్పుడు నిలబడ్డాడు కదా, దేశంలో ఏ నాయకుడు వచ్చి నిలబడకుండా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీడీపీ నేత, ఇన్ని సంవత్సరాలు సీఎంగా ఉన్నటువంటి నాయకుడు, విజనరీ ఉన్న నాయకుడు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు, ఆయనకి ఎవరు సపోర్ట్ లేని టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి కమ్మలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్దాక్షిణ్యంగా తొక్కేయాలనేటువంటి కుట్ర చేస్తున్నప్పుడు వచ్చి అండగా నిలబడినటువంటి వ్యక్తి అని ఆలోచించేవాళ్ళు 90% అయితే అస్సలు వద్దు, మనం ఎవరిని దగ్గర తీసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకోకూడదు, కాపులను దగ్గర తీసుకోకూడదు అనుకునేటువంటి ఒక 10% వ్యక్తులు ఉంటారు చూసారా, ఆ 10% ఉన్నటువంటి కోణంలో ఉన్నటువంటి వ్యక్తి భావజాలం ఇతను, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు. అయితే రీసెంట్గా ఇతన్ని టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఛానల్ టీడీపీ ఆఫీసులో పిలిపించి ఇంటర్వ్యూ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు రేపో అది రిలీజ్ అవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మైబీ ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి అది కూడా అయిపోయినా కూడా ఆశ్చర్యపోను అవసరం. ఒక పద్ధతి ప్రకారమే, ఒక కుట్ర ప్రకారమే కూటమిలో చీలికలు తీసుకురావాలి, కూటమిలో చీలికలు తీసుకొస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి సంబంధించి ఇక్కడ నేను ఇందాక టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇతను క్యాస్ట్ ఈక్వేషన్లో అతను ఎవరైనా కావచ్చు, అరే మనం అవసరమైతే వాళ్ళతో కలిసిపోదాం రా, మనం అధికారంలోకి రాకపోయినా పర్లా, పవన్ కళ్యాణ్ కాపుల్ని మాత్రం రాకూడదు అనుకునేటువంటి మైండ్ సెట్ 10% ఉండదన్నాను కదా, అలాంటి వ్యక్తులు ఇక్కడ కూడా కలుస్తారు. ఇక్కడ కాపులు ఎలా అయితే అవసరమైతే టీడీపీని కలవకూడదు, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారితో కలుద్దాం అనుకుంటారో ఆ 10% ఈయన్ని పక్క తీసుకురాకపోవచ్చు. కానీ ఈ చౌదరీస్ అనేటువంటి గ్యాప్, కులానికి సంబంధించి మరీ పిచ్చి పట్టేసిన వాళ్ళు డెఫినెట్గా ప్రతి కులంలో కూడా ఉంటారు, కాపుల్లో ఉంటారు, కమ్మల్లో ఉంటారు, రెడ్డిలో ఉంటారు, అన్ని క్యాస్టులు అన్ని మతాల్లో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళతో జత కలిసి వాళ్ళు కూడా కొంత ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. కొంతమంది ఆ 10% ఉన్నటువంటి చౌదరీస్ అనుకోవచ్చు, లేదా టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది వర్గం కావచ్చు, ఇలా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేనటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళు కొంతమందే చెప్తాను, చాలా క్లారిటీగా ఎక్కువ మంది నా వంటల అందరూ అని అస్సలు అంటలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాలిట ఆయన ఒక ఆయువు పట్టు, ఆయన ఉన్నాడు కాబట్టే ఆంధ్రప్రదేశ్ అనేది బ్రతికి బట్టగడుతుంది అనేది నేను చాలా తెక్కడన శుద్ధితో నేను నమ్ముతున్నటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏదైతే నాకన్నా ఆయన అవసరం ఈ రోజు ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని నేను 100% నమ్మినటువంటి వ్యక్తిని. కాబట్టి లోకేష్ గారు అనేటువంటి ఒక యువ నాయకుడు ఆయన గురించి ఆలోచించుకోకుండా రాష్ట్రం గురించి ఆలోచించి అందరినీ కలుపుకు వెళ్ళేటువంటి ఒక మంచి, అంటే నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి యంగ్ లీడర్గా నేను ఆయన్ని చూశాను. చంద్రబాబు నాయుడు గారిలో ఉండేటువంటి ఎక్స్పీరియన్స్, ఆయన ఉండేటువంటి చాకచక్యత అన్నీ కూడా లోకేష్ గారిలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఒక గొప్ప ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి, ముందు చూపుతో రాష్ట్ర బాగోగుల్ని, ఇక్కడ ఉండేటువంటి యువత పడుతున్నటువంటి బాధల్ని లోకేష్ గారు అర్థం చేసుకుని ఆయన గురించి కన్నా రాష్ట్రం గురించి ఆలోచించుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో కలిసి అందరినీ కేడర్ని కలుపుకుంటూ ఇలాంటి చిన్న విభేదాలు వచ్చినా పక్కకు పడేయండి, మేమందరం కలిసే ఉంటామని పదే లోకేష్ గారు చెప్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తుల్ని గురించి నేను డెఫినెట్గా ఆ మధ్య ఇలాంటి కుట్రలు రాకూడదనే చెప్తున్నా, చాలా క్లారిటీగా విని. టీడీపీకి సంబంధించినటువంటి లేదా చౌదరి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ రావణ్ని ఎంకరేజ్ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. వచ్చి ఏం చేస్తాడు అంటే మాటల్లో చెప్పలేం. 2019 నుంచి 24 వరకు కమ్మ సామాజిక వర్గానికి చాలా బాగా తెలుసు. మీరు బయటకి చెప్పుకోకపోయినా చాలామంది
నా స్నేహితులు చాలామంది నాకు చెప్పినటువంటిది నాకు చాలా క్లారిటీగా తెలుసు. కొంతమంది బయటికి బహిరంగంగానే చెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళ వ్యాపారాలను, రాజకీయాన్ని అన్నిటినీ కూడా సమూలంగా తుడిచివేసేటువంటి ప్రయత్నం చేశారు ఆయన. ఇది మీకు తెలుసు. ఎలాంటి కుట్రలు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారో మీరు గుండెల్లో, మనసులో ఆలోచించుకోండి. బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడి అలాంటి వాళ్ళకి నిలబడాలి. దేశంలో ఎంటర్ప్రైన్యూర్షిప్ అనేటువంటి దాన్ని తమ సామాజిక వర్గం ఎంత ఎస్టాబ్లిష్ చేసిందో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి. వాళ్ళలో ఉండేటువంటి వ్యాపార పటిమని చూసి మనం కూడా చాలా నేర్చుకోవాలి. ఎలా స్థిరపడాలి, ఎలాగా మనం వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనేది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కమ్మల గురించి, ఒక కాపులకి వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ లేనటువంటి టైంలో వాళ్ళని మనం దగ్గరికి తీసుకోకూడదు అనుకునేటువంటి కాపుల్ని, కమ్మల్ని ఏకం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. అలాంటి ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే గనక ఈ మతం ముసుగులోనూ అక్కడి నుంచి వచ్చేటువంటి డబ్బులతో వైసీపీ నుంచి అంటగలుగుతున్నాడు, టీడీపీ నుంచి, లేదంటే ఈ కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక 10% ఇలా పిచ్చ వ్యక్తులు, ఆలోచనతో ఉండేటువంటి వ్యక్తులతో లాభపడుతున్నాడు. వాళ్ళు కూడా ఇతనికి పేటీఎం చేస్తున్నారంట. ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తిని టీడీపీ ఆఫీస్కి పిలిపించుకుని మరి ఇంటర్వ్యూ చేయాల్సినటువంటి అవసరం ఎందుకుందో, ఎలాంటి పరిస్థితులు మీరు అది చేస్తున్నారో కొంచెం క్లారిటీగా చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే డెఫినెట్గా ఉంది. తెలుగు అనేటువంటి ఛానల్ నుంచి వస్తున్నట్టుగా అయితే నాకు అనిపిస్తుంది. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇచ్చినటువంటి ఒక వీడియోలో నేనైతే తెలుసుకున్నాను. ఇది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఇది 100% కూటమికి, టీడీపీకి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, రేపటి తరానికి, ఆంధ్రప్రదేశ్ అంధకారంలో వెళ్ళిపోయినటువంటి 2019 నుంచి 24 వరకు అరాచకం సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక అడ్వాంటేజ్గా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోయిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పుణ్యం అంట ఒక ఒరవడికి శ్రీకారం చుట్టి ముందడుగు వేసేటువంటి ఈ టైంలో, మంచిగా వెళ్తున్నటువంటి ఈ టైంలో కూటమిలో చిచ్చు తీసుకొస్తే, ఇలా కుల పిచ్చితో, మత పిచ్చితో తీసుకొస్తే చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మీతో పాటు ప్రజలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. దయచేసి అర్థం చేసుకుని ఇలాంటి వాటికి దూరంగా ఉంచండి. ఇలాంటి వ్యక్తులని నిర్దాక్షిణ్యంగా బయటికి మీరు ఎలా అయినా అనుకోండి, ఇలాంటి వ్యక్తులు సమాజానికి హానికరం. ఈ దేశంలో పాకిస్తాన్ని ప్రేమిస్తాడు, లేదంటే ఇంకొకరిని ప్రేమించేటువంటి ఇలాంటి వ్యక్తులు ఈ దేశంలో ఉండటమే దౌర్భాగ్యం. ఇలాంటి దేశంలో పుట్టడమే దారుణం అనుకుంటే మీరు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి. ఆలోచించుకోండి.